ఆయన అంటున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే దేవుడి ప్రేమను కొలవడానికి మనకున్న జ్ఞానం సరిపోదు. అందుకని ఆయన అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని. అంటే దాని అర్థం ఆ ప్రేమను కొలవడానికి తగిన శక్తి గలవారు ప్రస్తుతానికి లేరు అని అర్థం. మన దగ్గర ఏది లేదో అది కావాలని ప్రార్థిస్తాం కదా, ఉన్నదాని కోసం ప్రార్థించు. కాబట్టి ఆయన శక్తిని కొలవడానికి, ఆయన ప్రేమ శక్తిని కొలవడానికి ఎవరికి చేత కాదు, ఎవరి వల్ల కాదు. అదే ఇప్పుడు మన చర్చి ఉందనుకోండి, మన చర్చి యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంత అని అడిగితే 5 నిమిషాల్లో పొడవు, వెడల్పు, ఎత్తు, లోతులే కాదు, దాని ఘనపరిమాణం, దాని వైశాల్యం, దాని చుట్టుకొలత మొత్తం చెప్పేస్తాం. దీనికి పెద్ద టైం అవసరం లేదు. 5 నిమిషాలు టైం ఇస్తే అంతా మనం లెక్కలు మొత్తం చెప్పేయచ్చు. కానీ దేవుని ప్రేమని మాత్రం కొలవలేము. అలాగే కవులు ఉన్నారు, వాళ్ళు ఏ వస్తువునైనా అందంగా వర్ణించగలరు. కానీ దేవుని ప్రేమను వర్ణించడం ఎవరి వల్ల కాదు. అంటే దేవుని ప్రేమను కొలవడం ఎవరి వల్ల కాదు, అలాగే ఆయన ప్రేమను వర్ణించడం కూడా ఎవరికి సాధ్యం కాదు. మరి ఆయన ప్రేమను తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలి? దానికి ఒక్కటే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే, రుచి చూసి తెలుసుకోవాలి, అనుభవించి తెలుసుకోవాలి. ఒక తల్లి పిల్లవాడితో అంటుంది, ఈ కూర తిండ్రా, చాలా బాగుంది. ఆయన అంటాడు, ఆ కూర బాగాలేదు, నాకు